విశాఖవాసులో ఎలువెల్లిపోయిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మార్గశీర్ష మాసంలో జరిగే ఈ ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మంది కాలినడకను కూడా వస్తారు ఈ అమ్మవారి టెంపుల్ కి. సుమారు 150 సంవత్సరాల క్రితం బావిలో దొరికిందంట ఈ అమ్మవారు. అక్కడే ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా పైకప్పు వేయొద్దని అమ్మవారు చెప్పిందంట. అలానే ఉంచుతారు. గాలికి, ఎండకి, వర్షానికి పైకప్పు లేకుండానే ఉంటుంది. ఈ టెంపుల్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే భక్తులే స్వయంగా పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, పసుపు కుంకాలు చేరాసారి మనమే పెట్టుకోవచ్చు. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మార్గశిర మాసంలో కాకుండా వేరే మాసాల్లో వెళ్తే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇంత రష్ ఉండదు. ఇంత రష్ లో నిర్వాహకులకు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? ఇంత ఫాస్ట్ గా వేయకపోతే రష్ తగ్గదు. కాబట్టి భక్తులే ఆలోచించుకొని ఈ టైంలో పాలు పసుపు కుంకాలు వేసే కన్నా చక్కగా దండం పెట్టుకుని దర్శనం చేసుకుని కళ్ళారా చూసి ఆనందిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎంతో దూరాభారాల నుంచి వ్యయ ప్రయాసాలు పడి వచ్చిన భక్తులకి అమ్మవారి రూపం చక్కగా కనిపించట్లేదని అభిప్రాయం తప్ప నా ఉద్దేశం వేరే కాదు. మార్గశిర మాసంలో ఈ అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని విశాఖవాసుల నమ్మకం. ఇలాంటి ఉత్సవాలప్పుడు ఉదయాన్నే అభిషేకాలు అవి చేసేసి అమ్మవారిని అలంకరించి చక్కగా ఉంచితే వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ అమ్మవారిని కళ్ళారా చూసి ఆనందిస్తారని నా అభిప్రాయం. ఏమంటారు? వేలల్లో లక్షల్లో జనం వచ్చినప్పుడు ఆ అమ్మవారి దర్శనం బాగా అవ్వకపోతే ప్రతి ఒక్కరు బాధపడతారు కదా. ఇందులో భక్తులు తప్పు కూడా లేదు. దేవుని చూడగానే మనం ఏదైనా అమ్మవారికి సమర్పించుకోవాలనే తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉదయం సాయంత్రం కూడా పాలాభిషేకాలు, కుంకుమ పూజలు అన్నీ చేసి హారతులు ఇచ్చి అమ్మవారికి భోగం పెట్టే టైంలో కూడా పంతులు గారే పెడతారు. మిగతా టైంలో భక్తులు చేసుకుంటారు.